చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ను దళిత సంఘ నాయకుల డిమాండ్ మేరకు మంజూరు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికు కృతజ్ఞతలని దళిత కోఆపరేషన్ సమితి అధ్యక్షులు నీలనాయేంద్ర అన్నారు. స్థానిక దళిత కోఆపరేషన్ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారా అంజయ్య, రవి తదితరులు బాగున్నారు. సరేలే నాకు 1000 రూపాయలు పంపిస్తాను, ముందు రమ్మను. ఎట్టకేలకు రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ 28 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరైనాయి. ఈ ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్స్ దళిత నాయకుల డిమాండ్ మేరతోటి విడుదల చేయించిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి మేము అభినందిస్తున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలు కూడా మంజూరు చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఆ నోటిఫికేషన్లో రూపాయి కూడా ఇవ్వలేదు. మాదిగా కార్పొరేషన్ చైర్మన్లు ఈ నిధులు మంజూరు చేయించామని గొప్పలు చెప్పారే కానీ ₹1 కూడా మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరం కూడా 25-26 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో కూడా యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు కానీ మరలా ఈ ఆన్లైన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ 51%, స్టేట్ గవర్నమెంట్ 40% మంజూరు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు అతి గురైతే ప్రత్యేకంగా వెంటనే ఆ బాధిత కుటుంబం ఆదుకోవడానికి 10 లక్షల జీవోతో పాటు 10 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని గత ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 2021లో తీర్మానించారు. కానీ ఆ ప్రకారం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎక్కడ దళితులు హత్య జరిగిన ₹1 ఇవ్వడానికి కూడా ఈ డబ్బులు లేవు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద గతంలో జిల్లాల్లో ట్రెజరీల ద్వారా డబ్బులు మంజూరు చేసేవాళ్ళు. కానీ ఈ బ్యాంకు చెక్కుల ద్వారా తహసీల్దారులు బాధితులకు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ బ్యాంకు చెక్కుల సిస్టాన్ని రద్దు చేసి ట్రెజరీల సిస్టాన్ని రద్దు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం PFMS పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతోటి సెంట్రలైజ్ చేసి ఫండ్స్ మొత్తాన్ని కూడా రాజధాని అమరావతి కేంద్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించింది. అక్కడ వాళ్ళు తెలుసుకుంటే దెబ్బల పదవి ఉన్నట్టు వాళ్ళు చెప్పిన బిల్లులే పాస్ అవుతాయి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తే ప్రభుత్వ అవసరానికి వాటిని మార్చి తల్లికి వందనం, రైతు సుఖీభావ ఇటువంటి పథకాలు దారి మార్చారు. కానీ ఎస్సీ ఎస్టీలకి నోటి దాకా మంజూరు వచ్చిన దాన్ని లాగేసుకున్న పరిస్థితి ఉంది. ఈ మెట్టకేలకు దళిత సంఘాల డిమాండ్ మేరకు నిరసనల మేరకు మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరియు ఈ విషయం మీద కలిసి మేము అనేకసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరలా మన సోషల్ మీడియా డైరెక్టర్ లావణ్య వేణి గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఈ దళితులకి స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న వేళ సుమారు దాదాపు 90 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ స్టేట్ వైడ్గా 26 జిల్లాలకు మంజూరు చేయాలి బకాయి ఉంది ప్రభుత్వం. కానీ కేవలం 28 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారు. అందులో ఎస్సీ ఎస్టీ కేసులు అత్యధికంగా ఉన్న ప్రకాశం జిల్లాకు 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో స్థానంలో ఉన్న బాపట్లకు 2,62,60,000 రూపాయలు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు 2,53,53,750 రూపాయలు ఈ విధంగా మంజూరు చేశారు. అదేవిధంగా కనిష్టంగా అన్నమయ్య జిల్లాకు 2,50,000
అల్లూరి సీతారామరాజు జిల్లాకు 7,85,000 రూపాయలు. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి 35 లక్షల రూపాయలు. అన్నమయ్య జిల్లాకు 25,50,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ విధంగా 26 జిల్లాలు మొత్తం కలిపి కూడా ఎట్టకేలకు ఎస్సీఎస్టీలకు రిలీఫ్ ఫండ్ మొత్తం మంజూరు చేశారు. ఇంకా సుమారు 50 కోట్ల పైన అంటే 60 కోట్ల రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి త్వరలోనే ఎస్ఎస్టీ రిలీఫ్ ఫండ్తో పాటు ఎస్ఎస్టీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలను కూడా వయస్సు తగ్గించిన 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బీసీలతో పాటు ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ కార్పొరేషన్కి అక్కడక్కడ వరకు కేటాయించిన నిబంధనల ప్రకారం వాళ్ళకి ఈ సబ్సిడీ రుణాల కొరకు ఆన్లైన్ విడుదల చేస్తుండగా ఆ నిధులు మంజూరు చేయాల్సి